ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, అలాగే ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ద్వారా భూ యజమానులకి ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే కౌలు రైతులకు ఎంత అమౌంట్ పడుతుంది అన్న విషయాన్ని అయితే చెప్తాను. దీంతో పాటుగా పీఎం కిసాన్కి సంబంధించి 21వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా చెప్తాను. మనం ఇప్పటికే నెల రోజుల క్రితం అసలు ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఒక ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వబోతుంది. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ డేట్కి సంబంధించి 4 వారాల క్రితమే వీడియో అయితే చేశానని చెప్పాను కదా, దానికి సంబంధించి వీడియో క్లిప్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది, చూడండి. అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అనేది కౌలు రైతులకు ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అంటే నవంబర్ 20, 24 ఈ తేదీలు ఉన్నాయి కదా, ఆ టైంలో కౌలు రైతులకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. చూసారు కదా, అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ అయితే కొన్ని రోజుల క్రితం అంటే దాదాపు 4 వారాల క్రితమే మనమైతే చెప్పుకోవడం జరిగింది. నవంబర్ 20 లేదా 24 ఈ తేదీల మధ్య రిలీజ్ చేసే అవకాశం ఉందని అప్పుడే చెప్పుకున్నాం. ఇక దానికి సంబంధించి ప్రూఫ్ అయితే అడుగుతారు కదా, ఇదే విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ ఒకరు మనకి ప్రూఫ్ అయితే అందివ్వడం జరిగింది. అది ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అయితే ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది కదా, అందులో ఈ అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే నవంబర్ 20వ తేదీ అని రిప్లై అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే మ్యాక్సిమం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నవంబర్ 20వ తేదీన అయితే ఉండొచ్చు. అంతకీ వాయిదా పడితే 24న ఉండొచ్చు. ఈ మధ్య రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది. ఇక పీఎం కిసాన్ కూడా అంటే అన్నదాత సుఖీభవ పథకం అమౌంటే పీఎం కిసాన్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే రిలీజ్ చేస్తారని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, పీఎం కిసాన్ కూడా ఈ నవంబర్ 20వ తేదీని రిలీజ్ చేసే అవకాశం ఉందని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక సమాచారం మరొకసారి రాగానే మరొక వీడియోలో కూడా ఇదే విషయాన్ని అంటే ఈ టాపిక్ గురించి అయితే మరొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ పీఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా భూ యజమానులకి ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే కౌలు రైతులకి ఎంత అమౌంట్ పడుతుందో చూసినట్లయితే ఈ పథకం ద్వారా భూ యజమానులకి కేవలం అన్నదాత సుఖీభవ పథకం మాత్రమే వస్తుంటే కనుక 5,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ప్లస్ పీఎం కిసాన్ కూడా పడుతుంటే కనుక ఎక్స్ట్రా 2,000 అయితే పడతాయి. అంటే మీకు ఈ 2 పథకాలు పడితే 7,000 జమ అవుతాయి. కేవలం ఒక్క పథకం మాత్రమే రిలీజ్ చేస్తుంటే కనుక మీకు ఏ స్కీమ్ అంటే ఇటు అన్నదాత సుఖీభవ పథకం మాత్రమే వస్తే 5,000, పీఎం కిసాన్ మాత్రమే వస్తే 2,000 పడతాయి. ఇక 2 పథకాలు అమలవుతుంటే మీకు 7,000 రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది. ఇక కౌలు రైతులకు సంబంధించి చూసినట్లయితే కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒకేసారి 10,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయనుంది. దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే మేబీ మరొక వారంలో అయితే స్టార్ట్ అయిపోవచ్చు, చెప్పలేము. ఈరోజు సాయంత్రమే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకవైపు పంట నష్ట పరిహారం అయితే దానికి సంబంధించి ప్రక్రియ అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్లు అయితే దాదాపు పూర్తి చేశారు కాబట్టి మేబీ 2 రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా. దానికి సంబంధించి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.